అనంతపురంలో మోడిఫైడ్ 2-వీలర్ సైలెన్సర్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. 110 వాహనాలకు సంబంధించిన సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. వెహికల్ 2-వీలర్ సైలెన్సర్స్ తర్వాత ఒక 300 వరకు మనము హార్న్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా స్పీడ్ లిమిట్ మీరి స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి దానికంటే ఎక్కువ సౌండ్తో పాటు 2-వీలర్స్లో నైట్ టైం మీరు వింటూ ఉంటారు, టౌన్లో సౌండ్ చేస్తూ తిరుగుతున్న 2-వీలర్స్ దగ్గర ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకి ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఆల్రెడీ మనం చెప్తున్నట్టు సో వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ రోడ్ సేఫ్టీ. బేసికలీ ట్రాఫిక్ వైలేషన్స్ ఉండొచ్చు, లేదంటే సేఫ్టీ పరంగా మనము యాక్సిడెంట్స్ తగ్గించడానికి తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఆర్ ప్రికాషనరీ మెజర్స్ గురించి ఉండొచ్చు. అన్ని ఆస్పెక్ట్స్లో మనము పనిచేయడం జరుగుతుంది. సో దాని భాగంగా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ కూడా మనం చేస్తూ ఉన్నాము. అన్ని బ్లాక్ స్పాట్స్ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ కూడా ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి దాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ టౌన్లో కూడా ట్రాఫిక్ పరంగా మైనర్స్ డ్రైవింగ్ ఉండొచ్చు, ట్రిపుల్ రైడింగ్ ఉండొచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉండొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉండొచ్చు, డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ ఉండొచ్చు. సో ఎన్ని ఆస్పెక్ట్స్ మీద కూడా మనము చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 2 monthsలో మాత్రమే చూసినట్టయితే దాదాపుగా 30,000 చలానాస్ ఇంపోజ్ చేసి 93 lakhs వర్త్ చలానాస్ మనము ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ ఆ చలానా రియలైజేషన్ గురించి కూడా మనము వర్కౌట్ చేస్తున్నాము. ఈ గత 2-3 రోజులు వెనకనే మన ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ నుంచి కూడా దీనికి సంబంధించి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. చలానా వేసిన తర్వాత దాని పేమెంట్ చేయకపోతే 3 నెలలు టర్మ్ క్రాస్ అయిన తర్వాత బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో మన వెహికల్ చెకింగ్లో 3 నెలల కంటే పాత పెండింగ్ చలానాస్ ఉన్నట్టయితే బండి కూడా ఇంకా మీద సీజ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మైనర్స్ ఎక్కడైనా డ్రైవింగ్ చేస్తున్నట్టయితే వాళ్ళ పేరెంట్స్ని కూడా మనము బాధ్యుల